ఈ మధ్యకాలంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు కూడా కల్తీ నెయ్యి అంటూ ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేశారో ఇప్పుడు బట్టబయలైంది. ఆ వెంకటేశ్వర స్వామి ఈ నిజాన్ని బయటికి తీసుకొచ్చారు అనేసి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తన హెరిటేజ్కి అనుబంధ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ఎందాపూర్కి రూ. 658 నెయ్యి టెండర్ని కట్టబెట్టడం కోసం తిరుపతి లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ముందైతే ఎంతో దారుణంగా జంతు కొవ్వు, అలాగే ఫిష్ ఆయిల్, పంది కొవ్వు ఇలాంటివి కలిసాయని తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా ఇప్పుడు హార్పిక్ లాంటి కెమికల్స్ కలిసాయంటూ తప్పుడు ప్రచారం కొనసాగిస్తూ ఉండే పరిస్థితి. సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదికలో కూడా జంతు కొవ్వు కలవలేదని తెలిసాక కూడా వీళ్ళు ఫ్లెక్సీలు వేస్తూ ఆ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపు కూడా రాజకీయాలకు కూడా వీళ్ళు దేవుణ్ణి, మతాన్ని, కులాన్ని ప్రతి సందర్భంలో కూడా తీసుకొస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మేము కౌన్సిల్లో అడిగాము, ఈ హెరిటేజ్కి, ఎందాపూర్ డైరీకి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాలి అనేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు వాటికి సంబంధం ఉంది అనేసి పూర్తిగా ప్రూఫ్స్తో సహా నిరూపించబడింది కాబట్టి వాళ్ళు చర్చకి ఈరోజు భయపడుతూ ఉండే పరిస్థితి మనం చూసాము. అలాగే ఈరోజు కూడా ఈ ఎందాపూర్కి, హెరిటేజ్కి ఉన్న సంబంధాలు, అలాగే ఈ తిరుపతి లడ్డూలో ఈ టెండర్స్ ఎంత ఎక్కువ అంటే తిరుపతి చరిత్రలోనే అత్యంత ఎక్కువ కోట్ చేశారు. రూ. 658 కేజీ నెయ్యి ఎందాపూర్ సప్లై చేసేట్టుగా కోట్ చేయడం జరిగింది. అంటే ఈ టెండర్ల గోల్మాల్ వెనక మతలబు ఏంటి, దీని మీద మేము చర్చించమనేసి కౌన్సిల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఈ ఎందాపూర్ అనేది మొదటి నుంచి కూడా ఈ 12 ఏళ్ళుగా టెండర్లు వేస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత 14 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో కూడా ఇందాపూర్ అనేది రూ. 278 నెయ్యిని సరఫరా చేయడం జరిగింది 2015లో. తర్వాత 2016లో క్వాలిటీ నెయ్యి సప్లై చేయట్లేదని డిస్క్వాలిఫై అయితే ఒక 6 నెలల్లోనే మళ్ళీ క్వాలిఫై చేయడం జరిగింది. ఇలా మళ్ళీ డిస్క్వాలిఫై అయిన కంపెనీ మళ్ళీ క్వాలిఫై అవ్వడంలో ఉన్న మతలబు ఏంటి, ఎవరి సహకారం అనేది కూడా మేము చర్చించబోతూ ఉన్నాము. మరి అదే ఇందాపూర్ని ఈరోజు రూ. 658 నెయ్యి టెండర్ కట్టబెట్టడం అంటే ఎంత దారుణంగా తన సొంత సంస్థకి లబ్ధి చేకూర్చుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మేమేదో చేసిన ఆరోపణ కాదు, హెరిటేజే తన వెబ్సైట్లోనే చెప్పింది తన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎందాపూర్ అనేది. అలాగే బోలే బాబా డైరీని కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అదే బోలీ బాబా కంపెనీ చెప్పింది, అనౌన్స్ చేసింది, హెరిటేజ్కి మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి అనేసి. అన్నీ ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంది, హెరిటేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ. దానికి లబ్ధి చేకూర్చడం కోసం దాని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, దాని పార్ట్నర్ కంపెనీలు అన్నింటికి కూడా ఈ తిరుపతి లడ్డూకి వాడే నెయ్యి టెండర్ని కట్టబెట్టడం కోసం ఆ దేవదేవుడు అయిన వెంకటేశ్వర స్వామి లడ్డూ మీదే తప్పుడు ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద చర్చ వచ్చేంత వరకు కూడా మేము కౌన్సిల్లో పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను.